హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. బీజేపీ ఎట్టకేలకు 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. ఈ జాబితాలో ఒరిజినల్ బీజేపీ వాళ్ళ పేర్లు కనపడలేదు. ఎంపీ అభ్యర్థుల విషయంలో కూడా ఈరోజు చేరితే రేపు వాళ్ళకి వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి. జెండా మోసినట్టు వాళ్ళకన్నా కూడా కండవా మార్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు బీజేపీలో అనేటువంటిది పెద్ద చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీద తీవ్రమైనటువంటి అసంతృప్తితో రగిలిపోతున్నారు. మొన్న జరిగినటువంటి బీజేపీ రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశానికి కూడా కీలకమైనటువంటి నేతలు హాజరు కాలేదు. ఇప్పుడు ఈ కీలకమైనటువంటి బీజేపీ నేతలు రేపు ఎన్నికల్లో బీజేపీ కోసం పనిచేస్తారా లేదా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ 10 మంది అభ్యర్థులు అసలు గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు, ఈ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ 10 మంది అభ్యర్థులు ఎవరు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే, విజయవాడ ఈ వెస్ట్లో సుజనా చౌదరి, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి విజయవాడ వెస్ట్కు పోటీ చేయబోతున్నారు ఎమ్మెల్యేగా. వాస్తవంగా ఆయన ఏలూరు ఎంపీ కానీ విజయవాడ ఎంపీ కావని ఎంపీ సీట్లో పోటీ చేయాలని భావించారు. కానీ ఏలూరు విజయవాడ రెండు కూడా తెలుగుదేశం పార్టీ తీసుకున్నది, బీజేపీకి ఇవ్వాల. దీంతో సుజనా చౌదరి అనివార్యంగా అసెంబ్లీకి పోటీ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు, ఇతను గతంలో బీజేపీ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా పనిచేశారు, కొంచెం మంచి పేరు ఉన్నటువంటి వాడే. ఈయనకి విశాఖ నార్త్ ఇచ్చారు. అదేవిధంగా అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గం పి రాజారావుకి, అదేవిధంగా జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, అంతకుముందు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశంలో మంత్రి, ఆ తర్వాత ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి జమ్మలమడుగుకు ఆదినారాయణ రెడ్డికి ఇచ్చారు. బద్వేలు ఎస్సీ నియోజకవర్గం బొజ్జ రోషన్న, తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వస్తే బీజేపీలోకి వస్తే బీజేపీ సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కైకలూరు మాజీ మంత్రి కామినేని శ్రీనివాసు, ఆదోని డాక్టర్ పివి పార్థసారథి, ఎచ్చెర్ల ఎన్ ఈశ్వరరావు, ధర్మవరం సత్యకుమార్కి ఎటకెలకు సీటు వచ్చింది. ఆయన ఎంపీగా పోటీ చేయాలనుకుంటే ఆయనకి ధర్మవరం సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక అనపర్తి శివరామకృష్ణంరాజు, ఈ విధంగా 10 మందికి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటించారు. అయితే వాస్తవంగా ఎంపీగా పోటీ చేయాలి రాజమహేంద్రవరం నుంచి అని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజు ప్రయత్నం చేశారు. పాపం సోమవీర్రాజుకి ఎంపీగా సీటు దక్కలేదు, ఎమ్మెల్యేగా కూడా సీటు దక్కినటువంటి పరిస్థితి లేదు. జీవీఎల్ నరసింహారావు ఎప్పటి నుంచో ఆయన విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయాలనేటువంటి దాని మీద విశాఖపట్నం కేంద్రంగా ఉండి పనిచేస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన కూడా ఎంపీ సీటు దక్కల. విశాఖపట్నం ఎంపీ సీటు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఎందుకు, బాలకృష్ణ చిన్నలుడు భరత్ ఆయన ఎంపీగా పోటీ చేయాలనేటువంటి దాని మీద మొన్న పోటీ చేసి 2019లో ఓడిపోయారు. అందుకని తెలుగుదేశం పార్టీ ఆ సీటు తీసుకున్నాడు. ఇక ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి మాధవ్ వాళ్ళ కుటుంబం, ఆయన ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఎమ్మెల్సీగా శాసన మండలిలో బీజేపీకి ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు. మాధవ్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నాడు. అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కూడా ఆయన దరఖాస్తు చేసుకున్నారు మొన్న అడిగినప్పుడు. కానీ అనకాపల్లి సీటు రాలేదు, జీవీఎల్కే విశాఖపట్నం ఎంపీ సీటు రాలేదు వీళ్ళకి. అదేవిధంగా రాయలసీమలో అనంతపురం వైపు నుంచి బాగా పార్టీకి కీలకమైన నేతగా పనిచేసేటువంటి బీసీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, ఈయన కూడా ఎక్కడా కూడా సీటు దక్కనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎమ్మెల్యే సీట్లు అయితే తీసుకున్నారు, కానీ వీళ్ళకి తెలుగుదేశం పార్టీ జనసేన వైపు నుంచి ఎంత సహకారం వస్తుంది ఏంటని చూడాలి. సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి అంటే జనసేన అక్కడ పోతిన మహేష్ ఎప్పటి నుంచో జనసేన కోసం పనిచేస్తున్నాడు. నాకు సీట్లు కావాల్సినట్టు దీక్షలు చేశాడు, పవన్ కళ్యాణ్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు పోతిన మహేష్ జనసేనలోనే ఉంటాడా, అసలు వైసీపీలో చేరతాడా, రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాడా, సుజనా చౌదరికి సహకరిస్తాడా లేదనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ వెస్ట్లో ఏంటి అంటే ప్రధానంగా వ్యాపార వర్గాలు అత్యధికంగా ఉంటాయి. జైన్స్, అదేవిధంగా వైశ్యులు, బ్రాహ్మణ సామాజిక వర్గము అత్యధికంగా ఉండేటువంటి ప్రాంతం ఇది. మరి బీజేపీకి కొంత పట్టు ఉండేటువంటి ఇదే పరిస్థితి. కానీ మరి ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో జనసేన సహకారం ఎలా ఉంటుంది, తెలుగుదేశం సహకారం ఎలా ఉంటుంది? సుజనా చౌదరి ఇంతకుముందు తెలుగుదేశం నుంచి వెళ్ళారు కాబట్టి తెలుగుదేశం కూడా సహకారం ఉండొచ్చు.
వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ ఎమ్మెల్యే గెలిచి 2019లో మంత్రిగా కూడా పనిచేశాడు. కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రభావం కూడా వైసీపీ, అతను ఇప్పుడు సెంట్రల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు వైసీపీ తరఫున. కాబట్టి ఇప్పుడు కొంత సుజనా చౌదరికి సంబంధించినటువంటి విషయంలో ఎలా ఉండబోతుంది ఏంటి అనేటువంటి దాని మీద, మిగతా సీట్లలో కూడా గెలుపు ఓటములు అనేటువంటి దాన్ని అసలు బీజేపీ 2-3 గెలిస్తే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు అనేటువంటి పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి బలం లేదు. 2019 ఎన్నికల్లో వాళ్ళకి 0.87%. ఇప్పుడు తెలుగుదేశం జనసేనతో మద్దతు పొత్తుంది కాబట్టి ఓటుకిన ట్రాన్స్ఫర్ అయితే కొన్ని చోట్ల గెలిచేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఒక రకంగా బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్లకి అవకాశం లేకుండా ఇప్పుడు కొత్తగా చేరినటువంటి వాళ్ళందరూ రంగప్రవేశం చేయటం, సీట్లు పొందటం అనేటువంటి అంశము ఈ గెలుపు ఓట్ల మీద కూడా ఖచ్చితంగా ప్రభావం చూపేదానికి అవకాశం ఉంది.